నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం ఏప్రిల్ 12 వరకు సాగనుంది. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలోనే ప్రచారం చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పిఠాపురం టికెట్ ఆశించిన ఎస్వీఎస్ వర్మతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతున్నారు. ఆయనతో కాసేపు మాట్లాడి అక్కడ నుంచి పాదగాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ అష్టదశ పీఠంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీపాద వల్లభుని ఆలయంలో కూడా పూజలు చేస్తారు. శనివారం సాయంత్రం 4:30కు పవన్ ప్రచారం స్టార్ట్ అయింది. చేబ్రోల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడి ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఆయన పూరించారు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు అంటే ఏప్రిల్ 2 వరకు పవన్ ప్రచారం సాగనుంది. ఈ ప్రచారంలో పిఠాపురంలోని ప్రజలతో పాటు స్థానికంగా ఉండే కూటమి నాయకులతో కూడా జనసేనాని సమావేశమవుతారు. వారితో పాటు మేధావులు, ఇతర సామాజిక వర్గాల వారితో మాట్లాడి వారి సమస్యలపై ఆయన చర్చించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని ఉగాదికి మళ్లీ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఉగాది రోజు పిఠాపురంలోనే కార్యకర్తలతో, నేతలతో పవన్ గడపనున్నారు. ఇక్కడే పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు. 3న పిఠాపురంలో ప్రచారం ముగించుకుని హెలికాప్టర్తో తెనాలి చేరుకుంటారు. అక్కడ పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆ నియోజకవర్గంలో రోడ్ షోలతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుంది. తెనాలి ప్రచారం ముగిసిన తర్వాత 4వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించనున్నారు. ఏప్రిల్ 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. అక్కడ కూడా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో మాట్లాడనున్నారు. అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లేలా సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించబోతున్నారు. ఏప్రిల్ 7న ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని కాకినాడ చేరుకుంటారు పవన్. కోస్తా జిల్లాల్లో కాకినాడలో 8న ప్రచారం చేస్తారు. 9న ఉగాది రోజున పిఠాపురంలో ఉంటారు. తర్వాత రోజు 10 నుంచి కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది పవన్ వారాహి విజయ భేరి యాత్ర. 11న పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. 12న తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పవన్ ప్రచారంతో మొదటి విడత ప్రచారం ముగుస్తుంది.